మహానాడు గురించి మాట్లాడతారు. మహానాడులో ఒక ఆయన కూర్చొని, ఒక యువనాయకుడు కూర్చొని తడిసిపోతున్నాయంట. మాకు కాదయ్యా తడిసేది, గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు తడుస్తున్నాయి. నువ్వేమో చేస్తావు, అరాచకాలు చేయమని చెప్తావు, ఈరోజు చేసుకొని వెళ్ళిపోతావు. ఒకవేళ నువ్వు అధికారం లేకుంటే హైదరాబాద్లో మకాం మారుస్తావు, హైదరాబాద్ లేకుండా ఉంటే సింగపూర్కి పోతావు, నీ దగ్గర డబ్బులు ఉండే. ఇక్కడటువంటి సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు లేవు కదా, మరి వాళ్ళకి ఎవరు అండా? ఈరోజు నువ్వు వేసినటువంటి విష బీజము రేపు ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలు పెడితే, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రక్షించే దేవుడు గుర్తుపెట్టుకోండి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం స్ప్రెడ్ చేయాల్సింది, మనం ఈరోజు ప్రోత్సహించాల్సింది మంచితనాన్ని ప్రోత్సహించాలా. గతంలో ఏదైనా పొరపాటు జరిగినటువంటిది మేము తిరిగి దాన్ని అటువంటి కార్యక్రమాలు చెయ్యము అని చెప్పేటువంటి పరిస్థితులు మీరు పెట్టాలా. అది తీసుకొని పోకుండా నువ్వు కూర్చొని మహానాడులో లక్షల మంది పెట్టుకొని తడిసిపోతాయంటావా? తడిసిపోయేది మాకు కాదయా, నువ్వు అన్యాయం కేసులు పెట్టు, ఇంకా 10 భరిస్తాం. కానీ రేపు అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడివైతే ఈ రాష్ట్రంలో ఉండాలా. ఈ కార్యక్రమాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు మొగోళ్ళు అయితే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి. మీకేం ఈరోజు కోట్లు సంపాదించుకున్నారు. ఏ కార్యక్రమం చేసినా విపరీతమైనటువంటి కమిషన్లు, డబ్బులు తీసుకొని అధికారం పోతానే వెళ్ళిపోయేదని మీరు సిద్ధంగా ఉండరు. బట్ ఇక్కడ సామాన్య కార్యకర్త యొక్క పరిస్థితి ఏంది? నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమాని యొక్క పరిస్థితి ఏంది ఒకసారి మీరు ఆలోచన చేస్తారా? వాళ్ళు నిలవగలుగుతారా? వాళ్ళ యొక్క ఆస్తులకు మీరు రక్షణ ఉండగలుగుతారా? వాళ్ళ యొక్క ప్రాణాలకు మీరు రక్షణ ఉండగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మంచితనాన్ని ప్రోత్సహించండి, మంచిని పెంచండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈరోజు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు నాకు అర్థం కావడంలా. వాళ్ళ కొడుకు తప్పు చేస్తే, బాబు ఇది తప్పమ్మా, ఇటువంటి పరిస్థితులు వల్ల ఎవడూ బాగుపడింది లేదు, ఇటువంటి అనార్థాలను పోషించడం వల్ల ఏ ప్రభుత్వం కూడా మంచి సాధించింది లేదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పాల్సింది పోయి నువ్వు కూర్చొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఏ కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి అందినట్టు జరిగితే పాముకు పాలు పోసేట్టు అని చెప్పి మాట్లాడతాడు ఆయన. ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రము? ఏంది పోతా ఉంది? అసలు ఏం స్ప్రెడ్ చేయాలనుకున్నారు మీరు? నేను ఈ మాటలన్నీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడడం లేదు, ఒక మామూలు వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. అసలు ఎక్కడికి పోతుంది ఈ సంస్కృతి, ఎక్కడికి పోతుంది ఈ సాంప్రదాయాలు? మీరు పెట్టేటువంటి సాంప్రదాయాల వల్ల ఈ యొక్క జిల్లా యొక్క పరిస్థితి ఎట్లుంటుంది, ఈ రాష్ట్రంలో మిగిలిన ప్రజల యొక్క పరిస్థితులు ఎట్లుంటాయో ఆలోచన చేయండి. సామాన్య ప్రజలంతా మీరు చేసేటువంటి వికృత శాస్త్రం వల్ల బలిపశులు కావాలనా? మేము భయపడాలనా? ఈరోజు పోలీసులు మీరు ఇట్లా దుర్యోగం చేసుకుంటూ ఎవరు పడితే వాళ్ళు కొట్టించుకుంటూ పోతూ ఉంటే సామాన్య ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారు? నేను చెప్పు. ఈ యొక్క పోలీస్ ప్రతిష్ట ఇంత ఘోరంగా దిగజారిపోయిన తర్వాత ఈ పోలీసు యొక్క వ్యవస్థ యొక్క గౌరవం ఎవరు కాపాడతాడు చెప్పండి? నాకు అర్థం కావడంలా. ఈరోజు కొంతమంది చేరినారని చెప్తున్నారు, కొన్ని లక్షల మంది మహానాడుకు వచ్చినారు, గ్రాండ్ సక్సెస్ అని చెప్తున్నారు. వాట్ ఈజ్ గ్రాండ్ సక్సెస్? ఇదే చంద్రబాబు నాయుడు గారు వెంటబడి నేనున్నా 27 ఏళ్ళు. ఆయన అధికారం లేనప్పుడు ఇక్కడ అనేక సార్లు మీటింగులు పెట్టాం. ఈడ మీటింగులు పెడితే ఒక చిన్న కళ్యాణ మండపం తీసుకుంటే ఆ కళ్యాణ మండపంలోకి కూడా పట్టేటువంటి జనాలు కూడా లేరు. నిజంగా చెప్తున్నాను, నేనున్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నాను. విపరీతంగా మేము మా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి తీసుకొని వస్తే పట్టక 1000 మంది కూడా కెపాసిటీ కళ్యాణ మండపం నిండాలంటే కష్టంగా ఉండేది. మరి ఈరోజు అధికారం ఉందని చెప్పి ఈరోజు లక్షల మంది వెళ్ళారు. అధికారం ఉంటే వస్తారు, అదే నువ్వేం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లే. అది బలుపు కాదు, వాపు. నీ అధికారం కోసం నువ్వు ఏదైనా చేస్తే 4 రూపాయలు వాళ్తాయో, 4 పనులు జరుగుతాయో అని చెప్పి అవకాశవాదులు వచ్చేటువంటి కథ, దాని గురించి నువ్వు ఆలోచన చేసేది కాదు. ఆలోచన చేయాల్సింది ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో వచ్చి నువ్వు పెట్టినావు, మహానాడు పెట్టినావు. ఈ జిల్లాకి ఏం చేయాలా? ఈ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ పులివెందుల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే 50 సీట్లు నిర్దాక్షిణ్యంగా నువ్వు వదులుకున్నావే. ఈరోజు ఎవరికి పోయినాయా 50 సీట్లు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు దక్కాల్సిన సీట్లు కాదా అది?
నువ్వు కూర్చొని ప్రైవేట్ కాలేజీలకు అప్పచెప్తావు, అపోలో అంటావు, ఇంకోటి అంటావు. ఈరోజు అపోలో కాలేజీలో డొనేషన్ ఎంత తెలుసా మీకు? మీకు ఒకసారి హైదరాబాద్లో పోండి, ₹1,00,00,000 పైన డొనేషన్ కట్టాలా, ₹1,00,00,000 పైన డొనేషన్ కట్టాలా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోతే 3 కోట్లు 4 కోట్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సీట్లు కావాలంటే 4 కోట్లు డొనేషన్ కట్టాలా. మరి అటువంటి వ్యక్తుల మీద, ప్రైవేట్ వ్యక్తుల మీద పెడుతుండవే, గవర్నమెంట్ కాలేజీ వచ్చినటువంటి పరిస్థితి తీసుకొని పెడుతున్నవే, ఏం చేస్తావు ఈ జిల్లాకు? ఈరోజు జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింకప్ ప్రాజెక్ట్ కాలేటిబాగు ద్వారా వేంపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ అంతిమ దశలో ఉంది. ఈ ప్రభుత్వం పోయినప్పటి నుంచి పనులన్నీ ఆపేశావు. ఏం చెప్పాలనుకున్నా ఈ జిల్లా ప్రజలకు నువ్వు చెప్పు. ఈనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరినీ కూడా అడుగుతున్నా. నేను కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక బాధ్యతగా తీసుకొని ఈ జిల్లా యొక్క ప్రజలు బాగుపడాలా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జిల్లా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలని చెప్పి ఆ రోజు గడ్డం పెంచుకొని పోరాటం చేసి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసిన. మీరు ఆ రకంగా కంప్లీట్ చేయండి. ఈరోజు మీరు మాదేదో గ్రాండ్ సక్సెస్ అంటున్నావు. తెలుసో తెలియకో నీకు ఇచ్చిన అధికారం, నీకు ఇచ్చినటువంటి అధికారానికి, అధికారం పరమావధి కాదు, నీకు ఇచ్చినటువంటి అధికారంలో ఏమేం పనులు మేము ప్రజలకు చేయగలిగినాం చెప్పినటువంటి రోజు నువ్వు స్వేచ్ఛగా హ్యాపీగా బతకచ్చు. అంతేగాని ఈరోజు పెద్ద పెద్ద లక్షల జనం వచ్చినారంటే అధికారం ఉంది కాబట్టి, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినావు కాబట్టి, తోలినావు కాబట్టి వచ్చినారు. అదే పరిస్థితి ఒక 5 సంవత్సరాలు వెనకేసుకో. ఒక 5 సంవత్సరాల వెనకలు ఇక్కడ కడపలోనే మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చినా ఒకసారి క్లిప్పింగ్ తీసుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది వాపా బలుపా మీకు అర్థమవుతుంది. అధికారం ఉందని చెప్పి లక్షల మంది తోలినంత మాత్రం గొప్ప కాదు. ఈ అధికారం ఉండేటప్పుడు ఈ యొక్క గాలేరు నగరి సుజల స్రవంతి నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ జరిగేటువంటి లింక్ ఏదైతే కాలేటిబాగులో ఉందో అది ఎందుకు కంప్లీట్ కాలేదు? ఎందుకు ఈ రోజుకి ₹1 పనులు కూడా చేయలేదు? మీరందరూ కూర్చొని సమన్వయం చేసుకొని ఇక్కడటువంటి ఆ ముఖ్యమంత్రి మీద ప్రెజర్ పెట్టి ఇది మా ప్రాంతానికి సంబంధించినటువంటి పని, దీన్ని ఎందుకు కంప్లీట్ చేయవు, దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఫండ్స్ తీసుకొని వచ్చి కంప్లీట్ చేయి. అసలు మా పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఎందుకు సార్ మీరు ఆపుతారు? ఈ కాలేజీలో ఈ పనులు జరిగితే ఇక్కడటువంటి పేద ప్రజలకందరికీ సీట్లు వస్తాయి కదా, దీన్ని ఎందుకు మీరు గవర్నమెంట్ కాలేజీగా ప్రకటించకుండా ప్రైవేట్కి ఎందుకు ఇస్తున్నారని చెప్పి పోరాటం చేయి. అప్పుడు మేము కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులను ఒప్పుకుంటాం. వేంపల్లిలో ఉన్నటువంటి రోడ్లు డ్రైనేజీలంతా ప్రభుత్వం పోయినప్పటి నుంచి ₹1 పన్ను జరగల. దాని కూర్చొని మాట్లాడండి. ఎందుకు జరగడం లేదయ్యా ఈ పనులన్నీ? ఈరోజు పనులందరూ కూడా సామాన్య ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు సగం తొగి పెట్టినారు, ఈరోజు అవన్నీ కూడా నిలిపేసినారు అని చెప్పి అడిగితే దాన్ని మేము కూడా సహకరిస్తాం. ఇది వదిలిపెట్టి కూర్చొని తడిసిపోతాయంటే ఏందా తడిసిపోయేది? నేను టోన్లో కొన్ని కోట్ల మందిని చూసినాం, ఒక బొచ్చంతా చూసినాం. ఏం చేస్తావు మహా అయితే? ఏం చేస్తావు లొకేషన్? నాకు అర్థం కావడంలా. లోపల పెడతావా, కొడతావా, చంపుతావా? ఎంతమందిని చంపుతావు, ఎంతమందిని కొట్టిస్తావు? రేపు నీ పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతాండా. నీకు ధైర్యం ఉంటే నువ్వు కొట్టించు. బట్ నీకు అదే ధైర్యం ఉంటే రేపు నీకు అధికారం లేనప్పుడు నువ్వు మొగోని మాదిరి ఈ రాష్ట్రంలో నిలబడుకుంటే ఆ రోజు వచ్చి నీకు సాష్టాంగం పడతాను నేను. ఆ రోజు పడే కష్టాలు నువ్వు కాదు, విపరీతంగా సంపాదించుకున్నావు, వెళ్ళిపోతావు నువ్వు ఈ రాష్ట్రం వదిలిపెట్టి. రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు ఏదో గొప్పలు కొట్టుకుంటాండవు, డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు కూర్చొని రోజుకొకటి లేని ఆరోపణలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడు, రామచంద్రారెడ్డి ఇట్లా చేసినాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లా చేసినాడు, లేకుండా అంటే వంశీ ఇట్లా చేసినాడు, రోజుకొని జైలు పంపిస్తాండవు. నిన్ను పంపించడం మొదలు పెడితే ఈ జిల్లాలోని నాయకుల యొక్క చరిత్ర ఒకసారి ఏం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు ఈ జిల్లాలో, రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పైన కూర్చొని అమరావతిలో, విజయవాడలో కూర్చొని పైన ఉండేటువంటి వనరులన్నీ నువ్వు దోచుకుంటున్నావు. ఇక్కడ కూర్చొని ఒక చిన్న పర్మిషన్ కావాలన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా ఈయనటువంటి ప్రజలను దోచుకుంటున్నారు ఒకసారి నువ్వు జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎవడైనా ఒకడైనా మిగులుతాడా? ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరులు అందరినీ అడుగుతున్నాను. ఇక్కడేటువంటి కడపలో, ఇక్కడేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం పనులు చేస్తున్నారు ఇక్కడ? ఎవడైనా తప్పించుకొని పోయేదానికి ఉందా నేను చెప్తాండా. దాని గురించి ఆలోచన చేయండి. మీరు మంచి పనులు చేయండి. ఇప్పటికైనా కళ్ళు తెరచండి. కక్ష సాధింపు చర్యలు మానుకోండి. వీలైతే మంచి చేయండి.
మంచి చర్యలు ఎవడు చేసినా కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు చేయండి. భయపడించాలని ప్రయత్నిస్తే ఏం భయపడతామని చెప్పు. మహా అయితే 2 కొడతారు, 5 మంది భయపడతారు, 10 మంది భయపడతారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా? దేశంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా? ఈరోజు 4 రోజులు ఎందుకు లేబా అని చెప్పి ఇబ్బంది పడతామని చెప్పి అడ్జస్ట్ కావచ్చేమో, బట్ ఎప్పటికీ ఇట్లా ఉండదు. నేను చూసిన రాజకీయాలు ఎప్పుడూ రాజకీయాలు ఒకటే ప్రకారంగా ఉండవు.